హే! హాయ్ గైస్! వెల్కమ్ టు క్రేజీ టైల్స్. వీకెండ్ వచ్చేస్తుంది. నాన్ వెజ్ లేకపోతే ఎలా? ఈరోజు వచ్చేసి మనం నాటుకోడి పులుసు అండ్ రాగి ముద్ద చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి చికెన్‌ని తీసుకొని ఆల్రెడీ నేను వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మీరు నాటుకోడి తీసుకునేటప్పుడు స్కిన్‌తో స్మోక్ చేసి ఇవ్వమని చెప్పండి. సో, కొంచెం మంచిగా కాల్చిస్తారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మ్యారినేషన్ 1 స్పూన్ ఆఫ్ సాల్ట్, ఇంకా కొంచెం పసుపు అండ్ 1 స్పూన్ ఆఫ్ ఆయిల్. ఈ 3తో మ్యారినేట్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనకి మసాలాకి కావాల్సిన ఐటెమ్స్ ధనియాలు, గసగసాలు, రెడ్ చిల్లీ, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు అండ్ కొబ్బరి. అండ్ కొబ్బరినొచ్చేసి మనం ఫైర్‌కి ఇలా కాల్చుకోండి. సో దట్ మనకు స్మోకీ ఫ్లేవర్ ఉండిద్ది. ఇన్ కేస్ మీకు అలా ఇష్టం లేదు అంటే మీరు కొబ్బరిని పీసెస్‌గా కట్ చేసుకొని మసాలాతో పాటు రోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మసాలా ఐటెమ్స్ అన్నీ రోస్ట్ చేసుకోవాలి. నేను 1.5 కేజీ చికెన్ తీసుకున్నాను. ఆ చికెన్‌కి ఇంత క్వాంటిటీ ఆఫ్ మసాలా ఐటెమ్స్ తీసుకున్నాననమాట. అండ్ ఇవి కొంచెం రోస్ట్ అయ్యాక లాస్ట్‌లో మనం గసగసాలు వేసి స్టవ్ స్టాప్ చేస్తే అయిపోతుంది. సో, బికాస్ మనకు ఆల్రెడీ పాన్ హీట్‌లో ఉండిద్ది కాబట్టి ఆ హీట్‌కి అవి రోస్ట్ అయిపోతాయి. అండ్ దెన్ ఇప్పుడు సైడ్‌కొచ్చేసి రాగి ముద్ద కోసం మనం రైస్‌ని సోక్ చేసుకుందాము. నేనొచ్చేసి 1 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. దీన్ని వాటర్‌తో సోక్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్, కొబ్బరి స్మోక్ చేసుకున్నాం కాబట్టి మీకు కలర్ డార్క్‌గా ఉండిద్ది. దీన్ని ఇప్పుడు సైడ్‌కి పెట్టుకొని నెక్స్ట్ నాటుకోడి పులుసు స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆయిల్ అండ్ దెన్ చాప్డ్ ఆనియన్స్. నేనొచ్చేసి ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను. కొంచెం పసుపు అండ్ 1 స్పూన్ ఆఫ్ సాల్ట్. ఇది కొంచెం కుక్ అయ్యి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చాక జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది సాట్ అయ్యాక కొంచెం అండ్ మనం మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకున్న చికెన్ వేసి మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకొని ఒక 20 మినిట్స్ కుక్ చేసుకోండి. మనకు కొంచెం చికెన్ కుక్ అయ్యాక చికెన్‌లో నుండి వాటర్ వచ్చేస్తాయి. మీకు తెలుస్తుంది. నెక్స్ట్ నేను ఆల్రెడీ ఒక టొమాటోని ప్యూరీ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఒక మీడియం సైజ్ టొమాటో. ఇప్పుడు ప్యూరీ వేసుకున్నాక ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. 10 మినిట్స్ కుక్ అయ్యాక కారం 1 ½ టీ స్పూన్స్ అండ్ మనం ఆల్రెడీ మసాలా పౌడర్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! అదొచ్చేసి 2 స్పూన్స్ మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఒక 20 మినిట్స్ కుక్ చేసుకోండి. మనకి 20 మినిట్స్ కుక్ అయ్యాక మళ్ళొచ్చేసి కొంచెం కరివేపాకు అండ్ కొత్తిమీర ఈ 2 వేసుకొని ఇంకో 10 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇప్పటికే మీ ఇల్లంతా మసాలా స్మెల్‌తో గుమగుమలాడిపోతుండాలి. ఇప్పుడొచ్చేసి నేను ఆల్రెడీ వాటర్‌ని సైడ్‌కి బాయిల్ చేసి పెట్టుకున్నాననమాట. ఆ వాటర్ వచ్చేసి చికెన్ అంతా మిక్స్ అయ్యేలా వేసుకున్నాను. మీరు వాటర్ క్వాంటిటీ మీకెంత గ్రేవీ కావాలి అనే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అండ్ సాల్ట్, కారం అండ్ మసాలా కూడా మీ టేస్ట్‌కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. నాకు బేసికల్లీ నాన్ వెజ్ స్పైసీ ఉంటేనే ఇష్టం. సో, నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. అదిప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ఒక 50 మినిట్స్ కుక్ అవ్వాలి. ఇప్పుడొచ్చేసి రాగి సంగటి చేసుకుందాం ప్యారలెల్‌గా. నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్‌కి 12 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. బట్ కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువయ్యాయనమాట. మీరు 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. అండ్ రైస్ వచ్చేసి ఇలా చాలా మెత్తగా అవ్వేలా ఉండాలి. సో, చాలా మెత్తగా అవ్వాలి. మేక్ ష్యూర్ రైస్ మంచిగా కుక్ అయ్యేలాగా. అండ్ దెన్ 1 గ్లాస్ ఆఫ్ రైస్‌కి 2 కప్స్ ఆఫ్ రాగి ఫ్లోర్ తీసుకున్నాను. అండ్ రాగి ఫ్లోర్‌ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేయండి. ఈవెన్‌గా స్ప్రెడ్ చేసి 3-5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ అవ్వనివ్వండి లిడ్ పెట్టి. ఇప్పుడొచ్చేసి మనం లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది. బట్ మేక్ ష్యూర్ లంప్స్ లేకుండా లో ఫ్లేమ్‌లోనే మిక్స్ చేసుకోండి. అండ్ దెన్ స్టాప్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ రెస్ట్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ ఎలా ఉందో చూద్దాము. సో, నాకైతే చికెను కుక్ అవ్వడానికి 1 అవర్ 50 మినిట్స్ పట్టింది స్టవ్ పైన. ఒకవేళ మీరు ప్రెషర్ కుక్కర్‌లో కుక్ చేసుకుంటాము అంటే, ప్రెషర్ కుక్కర్‌లో 6-7 విజిల్స్‌కి కుక్ అయిపోతుంది. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని అండ్ ఇప్పుడు రాగి ముద్ద చేసుకుందాము. రాగి ముద్ద వచ్చేసి మనం సంగటి కొంచెం హాట్‌గా ఉన్నప్పుడే చేసుకోవాలనమాట. హ్యాండ్స్‌కి వాటర్ పెట్టుకొని చేసుకోండి. అంతే నాటుకోడి పులుసు అండ్ రాగి ముద్ద రెడీ. చూస్తుంటే నోరూరుతూ తినాలనిపిస్తుంది కదా! మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.
Thank you for watching. Follow Crazy Tales for more.